ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లే ఎక్కడ ఆడుతున్నామన్నది కాదన్నయ్య, విక్టరీ సాధించామా లేదా అనేలా ముంబై ఇంట్లో దూరి ముంబై బౌలర్లపైనే దండయాత్ర చేసి ముంబై కంచుకోట బద్దలు కొట్టి మొత్తం ముంబై టీంని చితక్ కొట్టేసింది ఆర్సీబీ. లాస్ట్ ఇయర్ ఎలా అయితే వాంకడేలోనే ముంబైని ఫస్ట్ టైం ఓడించి డామినెన్స్ చూపించారో సేమ్ అలాగే ఈ రోజు కూడా ముంబైని హోమ్ గ్రౌండ్ లోనే మట్టి కరిపించి డిఫెండింగ్ ఛాంపియన్ అంటే ఇలా ఆడతారా బాబు అని ప్రూవ్ చేసింది ఇంకోసారి ఆర్సీబీ. అసలు ఈ రోజు ముంబై బౌలర్లోనే ఆర్సీబీ బ్యాటర్లు దంచి కొట్టిన తీరు చూస్తే ఈ సీనే గుర్తుకొచ్చింది. మరి ఆ లెవెల్లో ఉతికారేశారు. మరి ఐపీఎల్ 2026లో ఈరోజు ఆదివారం వాంకడే వేదికగా మైటీ ముంబై ఇండియన్స్ వర్సెస్ అల్టిమేట్ ఆర్సీబీ ఫైట్ జరిగింది. అయితే మ్యాచ్ కి ముందు అల్టిమేట్ రైవల్రీ మ్యాచ్, ఇది మ్యాచ్ కాదు యుద్ధం, కోహ్లీ రోహిత్ పరుగుల సునామీకి స్టేజ్ అని ఓ తెగ రచ్చ చేశారు ఫ్యాన్స్ అంతా. కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ముంబై బౌలర్లని ఆర్సీబీ బ్యాటర్లు ఉతికారేస్తుంటే ముంబై ఫ్యాన్స్కే కాదు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా జాలేస్తుంటుంది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. 120 రన్స్ వరకు ముంబై బౌలర్లు ఒక్క ఆర్సీబీ బ్యాటర్ని కూడా అవుట్ చేయలేకపోయారంటే ఏ లెవెల్ బ్యాటింగ్ చేశారో ఊహించండి. సెకండ్ బాల్నే 6 బాదిన కోహ్లీ ఆ తర్వాత సాల్ట్ రెచ్చిపోయి 4లు 6లు బాదడం స్టార్ట్ చేయడంతో స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఫిల్ సాల్ట్ 36 బంతుల్లో 6 4లు 6 6లతో 78 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. కోహ్లీ సాల్ట్ 120 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇది ఐపీఎల్ 2026లో సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కూడా. ఇక సాల్ట్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ ఫస్ట్ బాల్ని 4 బాది కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు. ఈ మధ్యలో కోహ్లీ కూడా 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఆ వెంటనే అవుట్ అయిపోయాడు. బట్ పాటిదార్ మాత్రం 17 బంతుల్లో 4 4లు 5 6లతో 53 రన్స్ కొట్టి హాఫ్ సెంచరీతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆ నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోవడంతో ఆర్సీబీ స్కోర్ కొంచెం స్లో అయ్యి 250 దాడుతుంది అనుకున్న స్కోర్ 240 దగ్గరే ఆగిపోయింది. ఆర్సీబీ బ్యాటర్ల దెబ్బకి ముంబై బౌలర్లలో మయాంక్ మార్కండే 2 ఓవర్లలో 40 రన్స్ ఇస్తే శార్దుల్ ఠాకూర్ కూడా 2 ఓవర్లలోనే 32 రన్స్ సమర్పించుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ 50 రన్స్ ఇచ్చి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా బౌల్ట్, పాండ్యా, శాంటన్, ఠాకూర్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. అయితే 241 టార్గెట్ చేసింగ్ అంటే అసలు అసాధ్యమని ముంబై ఫ్యాన్స్ కూడా అర్థమైపోయింది. బట్ హిట్ మ్యాన్ స్కై ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో అని ఆశపడ్డారు వాళ్ళంతా. కానీ పాపం హిట్ మ్యాన్ వచ్చిన కొద్దిసేపటికే తొడబట్టేసి రిటైర్డ్ అవుట్గా వెళ్ళిపోయాడు. అంతే, అక్కడితో ముంబై ఓటమి ఫిక్స్ అయిపోయింది. రికల్టన్ 37, సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 1 పరమ దారుణంగా ఫెయిల్ అయితే హార్దిక్ 22 బంతులు 40 రన్స్ కొట్టి ఏదో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేశాడు. కానీ కుదరలేదు. చివర్లో షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ ఎవరు ఊహించిన విధంగా 31 బంతుల్లో 1 4 9 6లతో 71 రన్స్ కొట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడినా అది టీంని గెలిపించడానికి సరిపోలేదు. దీంతో ముంబై ఫైనల్గా 5 వికెట్లకి 222 రన్స్ మాత్రమే చేసి 18 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ విక్టరీతో ముంబై హోమ్ గ్రౌండ్లోనే వరుసగా రెండోసారి ఓడించి రికార్డు సృష్టించింది ఆర్సీబీ. అలాగే ఆర్సీబీ చేసిన 240 రన్స్ స్కోర్ ఐపీఎల్ హిస్టరీలోనే వాంకడే గ్రౌండ్లో ముంబైపై ఏ టీంకైనా హైయెస్ట్ స్కోర్. ఇక కోహ్లీ కూడా హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్ పై T20 క్రికెట్లో 1000 రన్స్ పూర్తి చేసిన ఫస్ట్ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ రికార్డులన్నీ పక్కన పెట్టేసిన ముంబై కంచుకోట బద్దలు కొట్టి ముంబై హోమ్ గ్రౌండ్ లోనే దండయాత్ర చేసి రికార్డు విక్టరీ పట్టేసిన ఆర్సీబీకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ విక్టరీతో ఆర్సీబీ ఈ సీజన్ లో 3వ విజయం సాధించి టాప్ 3కి చేరుకుంటే వరుసగా 3వ ఓటమితో ముంబై 8th ప్లేస్కి పడిపోయింది. మరి ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఆర్సీబీ దండయాత్రపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి.